ఇంట్లో అయితే బంటి, అంజలి అయితే అలా పూజ చేస్తూ ఉంటారు. ఇంతలో అయితే అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే బంటి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏ ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, బంటి యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంజలి అయితే అడుగుతూ ఉంటుంది. అవును, ఇతన్ని మేము అరెస్ట్ చేస్తాం, ఎందుకంటే నీకు ఆల్రెడీ విడాకులు ఇచ్చాడు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి పేరే ఆశ, అయినా సరే నీతో కలిసి ఇప్పుడు పూజ చేస్తున్నాడంటే ఇప్పుడు మేమేమనుకోవాలి, అయినా కొత్త పెళ్ళాన్ని వదిలేసి మాజీ పెళ్ళంతో పూజలు చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రిజిస్టర్ ఆఫీస్లో అక్కడ ఉన్న పేపర్ తీసుకుని వచ్చి, ఇదిగో నువ్వు అప్పుడు ఆశని పెళ్లి చేసుకున్నావు, ఈ అంజలికి విడాకులు ఇచ్చావు, ఈ ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, పద నువ్వు జైలుకి పద అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే బంటి అయితే భయపడిపోతూ ఉంటాడు. అది విన్న అంజలి అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక బంటి అని చెప్పి బంటిని అయితే పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళు అయితే ఆగండి ఆగండి అని చెప్పినా సరే ఆగకుండా బంటిని అయితే ఆ పోలీస్ ఆఫీసర్ లాక్కొని వెళ్ళి వాళ్ళ కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అంజలి అయితే ఏడుస్తూ ఉంటుంది, బంటి బంటి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.